హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం మామిడికాయ పచ్చిపులుసు నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎండాకాలంలో చాలా చలువ చేస్తుంది. సో ప్లీజ్ ట్రై చేయండి. ఇది తెలంగాణ స్పెషల్ అండి. ఫస్ట్ మనం పచ్చిమిర్చి ఇలా కాల్చుకోవాలన్నమాట. డైరెక్ట్ ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. బాగా కాలాలి, మొత్తం రెండు సైడ్లు కూడా కాలేటట్టు చేసుకోండి. సో పచ్చిమిర్చి కాలేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని మనం దాంట్లో నువ్వులు వేయిద్దాం. నువ్వులు ఒక 10-20 సెకండ్స్ వేయించుకున్నాక దీన్ని కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాం. సో నువ్వులు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఏవైతే మనం కాల్చి పెట్టుకున్నామో వాటిలో నువ్వులు కూడా మనం వేయించాం కదా, అవి చల్లారిపోయాయి. ఆ నువ్వులు కూడా వేసి ఒక్కసారి మిక్సీ తిప్పుకోవాలన్నమాట. ఇది బాగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ తిప్పుకోవాలి. ఇవి డ్రై ఐటమ్స్ ఫస్ట్ మిక్సీ తిప్పుకుంటే ఏంటంటే తర్వాత దీంట్లో ఉల్లిపాయ వేసినప్పటికీ ఇది ఫస్ట్ మిక్సీ అయిపోతుంది. ఇప్పుడు మనం మామిడికాయ, ఉప్పు, వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. కొంచెం బెల్లం కూడా వేయాలి. బెల్లం చాలా మంచిదండి. సో కొంచెం బెల్లం వేసి ఉల్లిపాయలు కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇది పులుసు కదా, సో వాటర్లో ఆ పేస్ట్ బాగా కలిసిపోతుంది అన్నమాట. సో మిక్సీ పట్టేసామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం, మన పచ్చి పులుసు రెడీ చేసుకుందాం. ఈ ఏదైతే మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో వాటర్ వేసుకొని దాన్ని బాగా ప్యూరీ లాగా చేసి ఒక గిన్నెలో వేసుకున్నాం. ఇప్పుడు ఎవరికి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. ఇది పులుసు కదా, కొంచెం వాటరీగా ఉంటేనే అన్నంలోకి బాగుంటుంది. అలా అని మొత్తం వాటర్ చేసుకోవద్దు. సో వాటర్ వేసాను. 2 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మనం పచ్చి ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అన్ని మంచిది. చలువ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసేసామండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా పచ్చిదే వేస్తున్నాం. కొత్తిమీర కూడా మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి పెట్టుకోండి. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, పోపు సామాన్లు వేసిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి బాగా దోరగా వేయించాలి. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం ఒక 1 మినిట్ బాగా దోరగా వేయించండి. అప్పుడు కరివేపాకు కూడా బాగా వేగుతుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం బాగా వేయించిన తర్వాత మనం ఇది పచ్చిపులుసులో వేసేసుకుందాం. అంతే, చాలా టేస్టీగా ఉండే, చాలా చలువ చేసే పచ్చి పులుసు, అది కూడా మామిడికాయతో రెడీ. చాలా బాగుంటుంది, 100% గ్యారంటీ. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.